హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ మంచూరియన్ రెసిపీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో షేర్ చేస్తున్నాను మీతో. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. రెస్టారెంట్లో దీన్ని పర్చేస్ చేస్తే 350 వరకు పడుతుందండి. అది మనం ఇంట్లో చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో కూడా చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. చివరి వరకు చూడండి. ముందుగా ఇక్కడ నేను 250 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నాను. ఇలా పన్నీర్ని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెక్టాంగులర్ షేప్ వచ్చేటట్టు అన్నీ కూడా ఒకే విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పన్నీర్ క్యూబ్స్ అన్నీ ఇలా బౌల్లో వేసుకుని దీనిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ స్టార్చ్ చేసుకోండి. అలాగే మరో 3 టేబుల్ స్పూన్స్ వరకు మైదా వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ సోయా సాస్, అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నేను మర్చిపోయాను సాల్ట్ వేయడం. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ వేసేయకండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. మనం ఈ పన్నీర్ కలుపుతున్నప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఈలోపే హీట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. పన్నీర్ని ఎక్కువసేపు అలా బయట ఉంచకూడదు, కరిగిపోతుంటుంది. ఇలా కలుపుకోగానే బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలా ఒక్కొక్కటి డిప్ చేసుకోవాలి. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది 2 మినిట్స్ కంటే ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఎక్కువసేపు ఫ్రై చేశారంటే పన్నీర్ అనేది రబ్బర్లా సాగిపోతుంది. సో 2 మినిట్స్ కంటే ఎక్కువ ఫ్రై చేయకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుని వెంటనే తీసేయాలి. పన్నీర్ చుట్టూ ఉన్న లేయర్ ఫ్రై అయితే సరిపోతుంది. సో 2 మినిట్స్ కంటే మనం ఎక్కువసేపు పన్నీర్ని వేపించకూడదు. ఇప్పుడు వెడల్పాటి కడాయి పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు వెల్లుల్లి ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉల్లిపాయలు, అలాగే 1 టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి కూడా వేసుకుని ఇవి కొంచెం ఎర్రగా వేగేంత వరకు కూడా వేపించుకోవాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు షెజ్వాన్ చట్నీ, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు టమాటో కెచప్, అలాగే 1 టీ స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోండి. ఇలా సాసెస్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని 30 సెకండ్ల పాటు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. ఇలా సాసెస్ అన్నీ బాగా వేగిన తర్వాత ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ మరిగేలోపు ఒక బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ స్టార్చ్ వేసుకోండి. అలాగే దీనికి సరిపడా వాటర్ వేసుకుని ఉండలేమీ లేకుండా కలుపుకొని ఇలా వాటర్ మరుగుతుండగా ఈ కార్న్ స్టార్చ్ వాటర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఈ కార్న్ స్టార్చ్ వాటర్ వేసుకుంటామో ఇక్కడున్న సాసెస్ అన్నీ కూడా కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అవుతుంది. ఇలా కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అయిన తర్వాత మనం వేపించుకున్న పన్నీర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా పన్నీర్ని యాడ్ చేసిన తర్వాత ఈ సాసెస్ అన్నీ కూడా పన్నీర్కి బాగా పట్టేటట్టు 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో సాట్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి 2 టేబుల్ స్పూన్స్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్ని స్ప్రింకిల్ చేసుకోండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మంచూరియన్ రెసిపీ ఇంట్లోనే చాలా ఎమ్మీగా రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీ బాగా కుదరాలంటే ఒకటేనండి, పన్నీర్ని ఎక్కువసేపు వేపించకూడదు. అదొకటే చూసుకుంటే రెసిపీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.